నీ అమ్మా నాన్నని చంపిన ఆ యాదవ్ గాడిని పబ్లిక్ గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డాన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు. చేరదీసిన జునైద్నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్లో 4 పబ్లున్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకుముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది. రీసెంట్గా ఎయిర్టెల్ నంబర్ 9890211111కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు, గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. రే యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. గుడ్ గుడ్. షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూర్ రైట్. ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు. సూరి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్. అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నోనో, నేనే చెప్తాను. నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది. కానీ ఇంటికొచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే, కూల్. బాయ్స్ మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం. ఆగు. పాత బాకీ 1000 రూపీస్ ఇచ్చేసి ఆడు. ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కలిపిస్తా. మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది? శారీ కట్టుకొస్తుందా? సూర్యుని తిట్టింది కదూ, సారీ చెప్పడానికి వస్తుంది. సారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా? ముసలోళ్ళు మీకేం తెలుసు, ఈ మ్యాటర్ వేరు. రాఘవా, మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది? మార్పు మార్పు మార్పు. ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవ అని పిలిచారు? ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను. పేరు పెట్టి పిలవకపోతే కుయ్యా ముయ్యా అని పిలుస్తారా? కాదు, మరిది గారు అని పిలుస్తాను. మరిది గారా? మరి నేనేమని పిలవాలి? వదిన గారు అని పిలవాలా? అవును. వదిన గారు,
చీర నలిగిపోద్ది. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చాను? మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. ఫాలో మీ. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏరా? ఓకే ఓకే, అన్ని ఓకే అయిపోయింది. ఏంటి ఓకే? అన్ని ఓకే అయిపోయింది అన్నయ్య. ఏంట్రా? అమ్మాయి అన్ని ఓకే అయిపోయింది. ఏ చెప్పు. ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య. సూపర్. మీ మ్యాటర్ క్లియర్ అయిపోయింది, ఇక నా మ్యాటర్ చూసుకుంటా. ఓకే వస్తా. హ్యాపీ కేక. వీడికి బాగా పిచ్చి ముదిరింది. చెప్పేస్తా. మిమ్మల్ని చూడకూడదనుకున్నాను, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. మాట్లాడకూడదనుకున్నాను, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అస్సలు లవ్ చేయకూడదనుకున్నాను, చేసేసాను. మీరేంటి ఏం చెప్పట్లేదు? నేను ముద్దు పెట్టకూడదనుకున్నాను, ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నాను. సూరి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా ఇది? మీ సెంటిమెంట్ అంతా ఆపండి. అసలు నా సంగతి ఏంటో చెప్పండి. ఏంట్రా నీ సంగతి? నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను. ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్ళిచ్చి ఐ లవ్ యూ అంటాను. పువ్వు తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా? లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను. గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా? లవ్ చేసింది. ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను, లవ్ చేసింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చాను, చూస్తారా డార్లింగ్? అమ్మాయి బాగుందా అన్నా? రేయ్, పక్క తప్పుకుండ్రా. నమస్తే అండి. వాళ్ళు ఏం నచ్చి లవ్ చేసావు? కలర్ నచ్చి లవ్ చేశాను. అంతేనా, లేకపోతే గన్ను చూపించి బెదిరించాడా? అది కాదు, ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు. ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. నీ పేరేంటి? నందిని. ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నాను. బయలుదేరు. రేపు వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. ఇప్పటిదాకా ఎందుకు ఆగాలన్నా? వాళ్ళని కూడా ఇప్పుడే తీసుకొచ్చాను, రండి. రేయ్, నువ్వు చాలా ఫాస్ట్ అయిపోయావురా. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నానండి. ఈ సంబంధం మీకు ఇష్టమేనా? సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్. రేయ్, ఓకేరా? అనయ్య ఇది ఓకే అయింది, కానీ మూర్తి గారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? సూర్యుని చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా, వీళ్ళే. యాంటనీ, వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తారా? ఆర్ ది పర్ఫెక్ట్ షూటర్స్? ఎనీ డౌట్? Do you like these flower pots? యా. Sorry. Thank you. Bye. Bye. సూర్యుని మనమే చంపచ్చుగా? నో, వాడక్కడ చాలా పవర్ఫుల్. వాడిని ప్లాన్ గానే చంపాలి. ఎందుకు నన్ను పిలిచారు?
పూజ చేయడానికి. పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు? అయ్యో ట్యూబ్ లైటు, వాళ్ళిద్దరూ మనకి ఐ లవ్ యూ చెప్తే చాలా. ఒక్కరోజైనా మన బయటికి తీసుకెళ్లారా? లేదు. ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలి. దానికి నేనేం చెయ్యాలి? రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. రాఘవ్ రాడు, పనుందని చెప్తాడు. నువ్వు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమివ్వాలి? అది కూడా నేనే చెప్పాలా? ట్యూబ్లైట్. రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. నేను వెళ్ళి సూర్యని కరెక్ట్ చేస్తాను. స్టీఫెన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు. అదిగా సూరి. మీకు వాడి గురించి తెలీదు. హలో, నేను నందినిని, నీతో మాట్లాడాలి. హే, నేను అన్నయ్య దగ్గర ఉన్నాను. ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా. అలాగా? నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. త్వరగా రా. వచ్చేస్తాను. అబ్బా, అమ్మా అన్నయ్య, కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా? కడుపు నొప్పి చెప్పే వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. డాక్టర్ నందిని దగ్గరకా? ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది. వెళ్ళు. అందుకే సూరిగా ఉన్నవాడు డాన్. మరిది గారు, వదినా, అన్నయ్యతో పర్సనల్ గా మాట్లాడాలి. వాళ్ళిద్దరిని. అయితే వెళ్ళు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట. మీరిద్దరు ఎందుకు? ఓల్డ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్. అరే ఏమైంది? ఏమైందంటే ఏంటి? నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమైందో చెప్పు. ఒకసారి ఐ లవ్ యూ చెప్తే చాలా. బయటికి తీసుకెళ్ళాలి, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు తినాలి, ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకొని తాగాలి, పార్కులకి వెళ్ళాలి. అవన్నీ నీకు అనిపించట్లేదే? ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చేస్తాను. మనం సినిమాకి వెళ్ళాలి. వెళ్దాం. ఆ? రాఘవ అమ్మాయిని రమ్మని చెప్పు, అందరూ కలిసి వెళ్దాం. వెళ్ళు. సూరి. ఏంటి? సూరి. ఏంటి? సూరి. ఏంటి? నువ్వు చాలా నచ్చావు. నువ్వు కూడా. ఏంటి థియేటర్ అంతా ఖాళీ ఉంది? ఈరోజు సూర్యన్ వస్తున్నాడు. టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు. సూర్యన్ వస్తున్నాడంట. Shoot him. No, it's a bulletproof car. Oh shit. Get up. అన్నా, మీరు దిగొచ్చు అన్నా. చూడు. రాఘవ అన్నా, డోర్ క్లోజ్ చేయి. ఎందుకన్నా? డోర్ క్లోజ్ చేసి అందరిని కూర్చోమని చెప్పు. రేయ్, అందరూ కూర్చోండ్రా. John, something's wrong. It's too dangerous. Let's go back. No, I have to shoot. Wait. ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక్కో. సరే అన్నా. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెంటనే ఆపరేటర్ రూమ్ కి పో. నీ రైట్ లో ఉన్న బిల్డింగ్ కి కెమెరా టర్న్ చేయి. చేస్తున్నా సార్. అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ. జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు. ఒకడు గన్ పట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్? నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటా. Come on. Come on.
Come on, come on. బెనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపెట్టు మేము సినిమా చూసి వస్తాం. రాఘవా వాళ్ళిద్దరిని పిలు. నువ్వు మామూలుడివి కాదన్నా. భయపడద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటాం. రా. నాకు కూడా భయంగా ఉంది. వెళ్ళిపో వెళ్ళిపో. వద్దు వద్దు. రాఘవా వస్తున్నానన్నా. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. Hello, sir. Hi. Suri matter ఏమైంది? This time, finish. Cheers. Cheers. Down. ఎలా ఉన్నావు? రియలీ గ్రేట్. మళ్ళీ నచ్చావురా నాకు. నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరూ నీ మనుషులు కారు. అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, విన్లా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, విన్లా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, విన్లా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపేయ్. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టావు. ఏ ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను ఇంకా మొదలు పెట్టలేదు. మొదలు పెట్టాననుకో బిడ్డా, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలే. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? బాయ్స్, అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? రే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవా. ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? నొక్కమంటావా? రాఘవా ఎందుకలా మోమడ పడతావు? ఒకసారి మరి ఆ గన్ను. ఓకే బాయ్స్ డౌన్. భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా. ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్. బేబే, మీ వాడికి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు.